తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభులు వారు పుట్టారా, వచ్చారా, పంపబడ్డారా, ఈ లోకంలో ఎలా ప్రవేశించారు అనే ఈ 4 మాటల యొక్క వివరణ ఈరోజు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. సో మన దైవ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు అండి, ఆయన వచ్చానని యేసు ప్రభువులు చెప్పుకున్నారు, తండ్రి పంపించానని తండ్రి చెప్పాడు. సో ఆయన పుట్టినని కూడా యేసు ప్రభు చెప్పుకున్నారు. అపోస్తలుడైన పౌలు లోకంలో ప్రవేశించాడు యేసు ప్రభుల వారు అని కూడా చెప్పబడింది. సో ఇవన్నీ కరెక్టే, ఏది తీసివేయడానికి అవకాశం లేదు. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నీ కరెక్టే. సో ఇంతకీ ఇక్కడ ఉన్న మన పాయింట్ ఏంటంటే, క్రీస్తు ప్రభు పుట్టి ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాలే కదా. అంటే అంతకుముందు క్రీస్తు ప్రభు లేరా? ఆయన జీవితం అంటూ ఈ భూలోకంలో పుట్టిన తర్వాతనే ఆయన జీవిత ప్రారంభమా అనేటువంటి ప్రశ్నలు మనకు కూడా వస్తూ ఉంటాయి. కాదు, ఆయన పుట్టకముందే ఉన్నవాడు కనుకనే తండ్రి చేత పంపించబడినటువంటి వాడు. ఉన్నవాడు కనుకనే నేను వచ్చాను అని చెప్తున్నాడు యేసు ప్రభువు వారు. ఆయన ఉన్నవాడు కనుకనే ఈ లోకంలో ప్రవేశించాడు యేసు ప్రభువు వారు అని పౌలు గారు చెప్తున్నారు. సో ఎక్కడ ఉన్నారు ఈ పుట్టుకకు ముందు? ఎక్కడి నుండి పంపించబడ్డారు? పోనీ ఎలా పుట్టాడు, ఎలా వచ్చాడు అనేది కదా మన అంశం. అవును. సో దీన్ని బట్టి మనం ఆలోచించేస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభులు వారు ఈ లోకములో శరీరం ధరించి పుట్టుకతోనే ఆయన జీవితము ప్రారంభము మాత్రము కాదు. మరి ఎక్కడ ప్రారంభము అంటే, ఆయన భూలోక ప్రారంభ జీవితము కాదండి. ఆయన ఆత్మగా తండ్రి అయిన దేవుని దగ్గర పరలోకములో ఆ తండ్రిని దేవుడు పుట్టించుకున్నాడు, ఆయన సృష్టించుకున్నాడు, ఆయనను కన్నాడు అని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఈ మాటను మీరు చదవాలంటే మరి సామెతల 8వ అధ్యాయంలో నేను సృష్టి పుట్టక ముందు, ప్రారంభానికి ముందే నేను పుట్టితిని అంటాడండి యేసు ప్రభువు వారు. ఏమంటారు? సృష్టి ప్రారంభంకు ముందే నేను ఉన్నాను అని అంటున్నాడు. ఆ మాట నేను చదువుతానండి. మీరు సామెతలో 8వ అధ్యాయం చదువుకుంటే తదుపరి చూడండి. 8వ అధ్యాయం 22. సృష్టి పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసెను. 23. భూమి ఉత్పత్తి అయిన కాలమున పూర్వము నేను నియమింపబడితిని. 24. నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. 26. నేల బట్టిని రవ్వంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని. 30. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అని క్రీస్తు ప్రభుల గురించి ఈ అధ్యాయమంతా కూడా చెప్పబడినట్లుగా పెద్దలు, పండితులు మరి ఈ విధంగా పోల్చి చెప్తుంటారు. సో ఆయన సృష్టి ఆరంభానికి ముందే, రవ్వంత భూమి చేయకముందే ఆయన ప్రధాన శిల్పిగా ఉండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తండ్రి చిత్త ప్రకారం అంతా కూడా సృష్టంతా కలిగి చేసిన వాడు కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు. ఆయన ద్వారా సమస్తము కలిగి చేశాడు, ఆయనే కలిగి చేశాడు. సో ఈ మాటను బట్టి మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనములో కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు, కలిగించిన వాడు ఉన్నాడు, కలిగించబడిన సృష్టి అంతా కూడా మనకు కనబడుతుంది. అంటే ఈ సృష్టిలో మానవులు ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన వచ్చాడు కనుక, వచ్చి నిన్నే కదా 2024 సంవత్సరాలు, పూర్వం లేడు అంటున్నారు. కరెక్ట్ కాదు, తప్పనిసరి ఆయన ఉన్నాడు, సృష్టిని కలిగి చేశాడు. అందుకే కొలసీ పత్రికలు అంటాడు అపోస్తలుడైన పౌలు గారు, ఆయన ఆది సంభూతుడు. ఆయన ఎవరంట? ఈ సృష్టి అంతా కలిగి చేసినటువంటి విషయాన్ని ఆయన ఆది సంభూతుడు అని సంబోధించబడిన బైబిల్లో. ఆ మాట నుంచి చదువుతాం చూడండి, ప్రియమైన దేవుని పిల్లలారా. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వము ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి
సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కలిగి ఉన్నదేది ఆయన కలిగలేదని యోహాను గారు చెప్పారు. ఇదే పౌలు గారు చెప్తున్న మాట. ఆయన కనబడుతున్న ప్రభుత్వాలు మొత్తం సమస్తం ఏదంటే కానీ కనబడుతున్నదంతా కూడా ఆయన ద్వారానే కలుగు చేయబడింది. ఆయనే ఈ సృష్టి అంతటికి ఆది సంభూతుడు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థము ఈ సృష్టి అంతటిని కలుగు చేసినటువంటి వాడు యేసు ప్రభులు వారు. అంటే సృష్టి అంతటి కలిగి చేసినటువంటి వాడు ఆది సంభూతుడు. అంటే దీనికి కర్త, దీన్ని కలిగి చేసిన వాడు అంటున్నాడు అని అర్థము. ఎవరి ద్వారా కలిగి చేశారు? తండ్రిని దేవుడు తన ద్వారా సమస్తం కలిగి చేయించాడు అనే సంగతిని మనం గ్రహించాలి. సో ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే ఇప్పుడు సృష్టికి ముందే ఉన్నాడు, సమస్తాన్ని కలిగి చేశాడు అని ఒప్పుకోనాలా ఒప్పుకోవద్దా? తప్పనిసరిగా ఒప్పుకోనాలి. అక్కడ ఉన్నటువంటి ఆయన ప్రియమైన పిల్లలారా ఎక్కడున్నాడు? సరే కలిగి చేశాడంటున్నారు, నిర్మించాడంటే ఎక్కడున్నారు అని అంటే మరి ఇదే యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో చెప్తున్న మాట ఏంటి అంటే, ఆది యందు వాక్యమై ఉండేడట. ఆదిలో వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. దేవుడు ఎక్కడ ఉన్నారు? పరలోకమందు ఉన్నాడు. పరలోకమందే నిర్మించుకున్నాడు. ఈ సృష్టికి పూర్వమే ముందే నిర్ణయించుకున్నాడు కనుక దేవుని యొద్ద ఉన్నాడు. కలిగిందంతా కూడా ఆయన ద్వారా కలిగించాడు. ఆ కలిగించిన సృష్టి మరి దేవుడు కూడా మంచిది చాలా మంచిగుంది నానా కొడుకా అన్నట్లుగా మంచిగా సంతోషించి కితాబ్ ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. ఆది కాండం మొదటి అధ్యాయం చూస్తే. తదుపరి అది చెడిపోయింది కనుక మరలా ఆయన కుమారుడి క్రీస్తు ప్రభునే ఈ చెడినటువంటి లోకంలో, అంటే మనిషిగా పుట్టిన ప్రతి మనిషి చెడిపోతాడా? ఆ పరిశుద్ధంగా జీవించలేడా? జీవించవచ్చు అని ఆయనను లోకానికి మనిషిగా పుట్టి కూడా పరలోకము మరలా తిరిగి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి ఆ పరిశుద్ధం పుట్టిన వ్యక్తి పరిశుద్ధంగానే జీవించవచ్చు అని చూపించి ఆ పాపులైన వారందరి స్థానంలో ఈయన చనిపోయి ఆ పాపులకు విమోచన కలిగి చేయటానికి మరి తండ్రి అయిన దేవుడు కుమారుడు క్రీస్తు ప్రభుని భూలోకను శరీరాకారముగా ఈ లోకను పంపించినట్లుగా లేఖనాలైతే మనకి వివరణ ఇస్తున్నాయండి. దీన్ని ఆలోచిస్తూ ఒక మాటగా ఇదే యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం ఏమంటుంది? ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపుడు మన మధ్య నివసించానంటే అంటే వచ్చాడు కృపా సత్య సంపూర్ణుడుగా. కృప అర్హత లేని వ్యక్తిని అర్హుడు చేయటానికి, సత్యము అసత్యంతో మరి అనగారిపోతున్న సత్యము తావులేనటువంటి ఆ పరిస్థితులలో యేసు ప్రభు కృపా సత్యముగా ఈ లోకానికి మరి ఆ వాక్యం శరీర కృపా సత్యం మధ్యకు వచ్చినట్లుగా యోహాను గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి క్రీస్తు ప్రభులు వారు ఆలోచించండి. అంటే ఇప్పుడే ఈ 2024 సంవత్సరాలు పూర్వమే ఆయన పుట్టాడా? సృష్టికి పూర్వమే ఉండి సమస్తాన్ని కలిగి చేశాడా అని అంటే సృష్టికి పూర్వమే తండ్రి దగ్గర నుండి సమస్తమును కలిగి చేసి చెడినటువంటి మానవ యొక్క బ్రతుకులకు బాగు చేయ నిమిత్తమై, వారు రక్షించు నిమిత్తమై రక్షకుడిగా మరి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రణాళికలో ముందుగా పంపించాలి నిర్ణయించుకున్న నిర్ణయం ప్రకారము ఆ యొక్క ఏదైనా తోటలో అవాదంతో చెప్పిన మొట్టమొదటి ప్రవచనం నెరవేర్పు నిమిత్తము యెషయా కనిక గర్భవతి రక్షించ రావాలని చెప్పిన ఆ ప్రవచనం నెరవేర్పు నిమిత్తము ఆయన యెషయా 53లో మన పాపములను ఆయన మీద మోపాలని అని ముందుగా నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆయన నలగొట్టడానికి ఇష్టపడినప్పుడు ఈ ప్రవచనాలన్నీ ముందుగానే వారి రక్షణార్థమై జరిగించడానికి నిర్ణయించిన కాలం ఆసన్నమైనప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ యందు క్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు తండ్రి అయిన దేవుడు. ఎందుకు అని అంటే రక్షకుడిగా పంపించాడు, శిక్షకుడిగా కాదు. ఏమండి? రక్షకుడిగా పంపించాడు.